రైట్ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. కార్మికులను గుర్తించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో ఆక్వా ఐ స్కానర్ ను తీసుకొచ్చారు. ఇది 50 మీటర్ల వరకు స్కాన్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టెన్నెల్లో టీపీఎం శిథిలాలు, బురద, రాళ్లు తొలగిస్తున్నారు. ఇక దాదైన తర్వాత ఆక్వా ఐ స్కానర్ తో కార్మికులను గుర్తించేందుకు ప్రయోగిస్తామని కూడా చెబుతున్నారు అధికారులు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయినటువంటి 8 మంది వాళ్ళ జాడ కనుక్కునేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ చాలా తీవ్రంగా కూడా వాళ్ళు శ్రమిస్తున్నారు. ఈ కోవలనే కొన్ని సరికొత్త టెక్నాలజీతో కూడినటువంటి స్కానర్స్ను కూడా వారు అవైలబిలిటీలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం నాకు విజువల్లో చూపిస్తున్నటువంటి ఈ ఆక్వా అండర్ వాటర్ సంబంధించినటువంటి ఈ స్కానరు, దీంట్లో వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత వాటర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాత ఎక్కడ మనుషులు ఉన్నారు ఏంటనేది వాళ్ళ జాడ అనేది దీంట్లో చాలా క్లియర్గా కనపడుతుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ యొక్క పరికరం ఏ విధంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తుంది, దీని యొక్క పాత్ర ఎంతవరకు ఉందనేసి కూడా మనతో ఒకసారి అడుగుదాం. ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్, మొదటి రోజు నుండి చూస్తున్నాం ఈ మొత్తం ఆక్వా గురించే మాట్లాడుతున్నారు. ఎంతవరకు స్కాన్ చేస్తారు, దీని పాత్ర ఎంత ఉంటుంది సార్ రెస్క్యూలో? ఆక్వా అనేది ఏంటంటే అండర్ వాటర్ స్కానర్ అండి. ఇది ఇందులో మనకు డెడ్ బాడీస్ అని ఎవరైనా హ్యూమన్ బాడీస్ కానీ పర్సనల్ కానీ నీళ్ళలో ఉంటే ఇది లొకేట్ చేస్తుంది, మనకు లొకేట్ చేసి చూపిస్తుంది. ఇది మనకు ఇందులో ఎక్స్ అని వస్తుంది మనం స్కాన్ చేస్తుంటే. సో ఎక్స్ అంటే అక్కడ బాడీ ఉన్నట్లు, ఓ అని ఎక్స్ ఏం లేకుండా వేరే మన హ్యూమన్ స్కిన్స్ కాకుండా వేరే స్కిన్స్ ఉంటే ఓ అని చూపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్ స్కిన్స్ సెన్సిటివ్ కనుక ఇది సెన్సిటివ్ ఉన్న స్కిన్స్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. వేరే జంతువుల స్కిన్స్ కానీ వేరే ఉంటాయి కదా, అది తిక్కుంటుంది కనుక అది ఓ అని వస్తుంది మనకు. సో ఇది జనరల్గా వాటర్ అయితే ఇందులో మనకు ఎక్కువ పెద్ద ఎత్తున వాటర్ లేదు కదా, సెడిమెంట్ అంతా డెబ్రీస్ ఉంది కదా. డెబ్రీస్ కంటే ఇది కష్టమే డెబ్రీస్లో, కాకపోతే వాటర్ ఉండాలి. ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కొద్ది చాలా వరకు కూడా 2 feet వాటర్ ఉందని చెప్తారు. 2 feet వాటర్ ఉన్న దగ్గర ఇది వాడతాము, కానీ డెడ్ బాడీస్ ఉన్న దగ్గర అది మన సెడిమెంటరీ డెబ్రీస్ ఉన్న దగ్గర మాత్రం ఇది కష్టం వాడటం. మాక్సిమం ఎన్ని మీటర్స్ వరకు ఇది స్కాన్ చేయగలుగుతారు సార్? ఇది 50 మీటర్ల వరకు స్కాన్ చేస్తుంది. 50 మీటర్ల లెంత్, 50 మీటర్ల డెప్త్. ఎట్లా సార్ లోపలికి వెళ్ళారు, ఇది ఏమన్నా చెక్ చేస్తారా సార్ మొత్తం? మేము యాక్చువల్లీ ఇంతవరకు మనకి ఏమైపోయిందంటే ఆ డెబ్రీ క్లియరెన్స్ కాలే కదా, ఆ డెబ్రీస్లో ఇది పెట్టలేమన్నట్లు, సెన్సిటివ్ కదా. సో డెబ్రీస్ క్లియర్ అయినాక వాటర్ లాగింగ్ ఉన్న ఏరియాలో మనం చూపించవచ్చు. ఏంటి సార్, ఎక్కడి నుంచి తెప్పించారు ఈ పరికరం, దీని ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఇది అక్వా అని, ఇది ఫారెన్ టూలే, కాకపోతే ఇది మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఎస్డీఆర్ఎఫ్ తరఫున, ఇప్పుడు మనము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తరఫున ఇది కొనడం ఇలాంటివి తీసుకోవడం జరిగింది. స్టేట్ మొత్తం 3 తీసుకున్నాం, రీసెంట్గా తీసుకున్నాము. ఇది ఇందులో మనము చూద్దామని దీని ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది ఏమన్నా. ఇది ఎక్కువగా వచ్చింది, జస్ట్ రీసెంట్ ఇప్పుడే తీసుకొచ్చాం, నిన్ననే తీసుకొచ్చాము. ఇంకా మనము ఇంకా ప్రాక్టికల్గా ఇంకా తీసుకోవలేదు, ఇదే ఫస్ట్ ఆపరేషన్. సార్ ఎట్లా సార్, ఎట్లా యూజ్ చేస్తారు, ఎట్లా స్కాన్ చేస్తారు సార్ దీన్ని? ఒకవేళ అక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కదా, ఎట్లా వాడతారు సార్ దీన్ని? దీనికంటే దీని కింద ట్రిగ్గర్ ఉంది, ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. ఇది ఏం చేస్తే ఇందులో సెన్సర్స్ ఉంటాయి, అదే ఇందులో నుంచి సమ్ బీమ్స్ పోయి పంపిస్తుంది. ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడు చేసి హ్యూమన్ స్కిన్స్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తా అంటే ఎక్స్ అని మెసేజ్ ఇస్తుంది. తద్వారా మనకి ఏమైతే ఇందులో డిస్ప్లే అవుతుంది. సో ఎక్స్ అన్నప్పుడు మనకు అక్కడ హ్యూమన్ స్కిన్ ఉన్నది, హ్యూమన్ పర్సన్ ఉన్నది తెలిసిపోతుంది. ఓన్లీ వాటర్లో పెట్టినప్పుడు మాత్రమే ట్రిగర్ పెట్టి నొక్కి వాటర్లో మనం స్కాన్ చేసేటప్పుడు మాత్రమే ఎక్కడైతే బాడీ అయితే ఉంటుందో అక్కడ అది వచ్చినప్పుడు ఆల్రెడీ ఎక్స్ అని చెప్పేసి దాంట్లో చూపిస్తూ ఉంటుంది. 20, 30, 50 రేడియేషన్లో మనకు అవసరాన్ని బట్టి ఏరియా పెద్దగా ఉంటేనేమో 50 అట్లా పెట్టుకోవచ్చు, తక్కువ ఉన్నప్పుడు 20, 30 అట్లా పెట్టుకొని స్కాన్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన బాడీ ఎక్కడైతే ఉందో అప్పుడు సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఏంటి ఇది ఛార్జింగ్ టైపా సార్, ఎట్లా ఉంటుంది? ఛార్జింగ్. ఇప్పుడు వాటర్లో పడినప్పుడు ఇది మొత్తం ఏం కాదా దీనికి డ్యామేజ్? వాటర్ కోసమే దీన్ని పెట్టింది, వాటర్లో ఉన్నదాన్ని స్కాన్ చేయడానికే వాటర్ కోసమే డిజైన్ చేసిన పరికరం ఇది. కంటిన్యూగా బటన్ పట్టుకొని స్కాన్ చేయాల్సి వస్తుంది. దీని ట్రిగ్గర్ ఉంది కదా, ట్రిగ్గర్ పట్టుకొని ప్రెస్ చేయాల్సి వస్తుంది. ట్రిగ్గర్ ఆఫ్ అయిపోతే మొత్తం ఆపినట్టు. సార్ దీన్ని ఎంత మళ్ళీ ఎట్లా స్టోర్ అవుతుందా, ఎట్లా సార్ ఇది? ఎక్స్ అనగానే మనకు అక్కడ తెలిసిపోతాయి కదా, అక్కడ మనం వీ కెన్ సర్చ్. అంటే పర్టికులర్ లొకేషన్ ఇది పిన్ పాయింట్ చేస్తాయి కదా, అది డెడ్ ఈజీ మనకు. ఓకేనా? ఇది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఈ ఆక్వా ఐకి సంబంధించినటువంటి ఈ పరికరం అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని వాడుతున్నారు. సో దాంతోపాటు ఇంకా అధికారులు ఉన్నారు, ఇంకా సరికొత్త టెక్నాలజీతో వారు
నడుపుతున్నారు కాబట్టి సో మొత్తం ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి మొత్తం మెయిన్ ఇన్ఛార్జ్ మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్నటువంటి ఈ సార్ ఆధ్వర్యంలోనే ఈ ఆక్వా ఐకి సంబంధించినటువంటి మొత్తం యంత్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా 50 మీటర్ల 60 మీటర్ల వరకు కూడా దాన్ని మేము ట్రిగ్గర్ చేయగలుగుతాము. ఆ స్కాన్ చేస్తున్న తర్వాత అక్కడ ఎక్స్ అనేది ఇది వచ్చిన తర్వాత అక్కడ మానవుడు అక్కడ ఉన్నారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని అవశేషాలు అక్కడ ఉన్నా లేకపోతే మనిషి అక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా స్కాన్ చేస్తుంది. లేకపోతే 0 వస్తే మాత్రం ఇతర సంబంధించినటువంటి మనుషులు కాకుండా లేకపోతే ఇక డెబ్రిస్ కానీ ఇట్లాంటివి జంతువులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అది అని కనపడుతుంది. సో అది మనకు అనవసరం లేదు, మొత్తం వాటర్లోనే స్కాన్ అవుతుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.